అందరికి ప్రైజ్ లార్డ్ అండి. సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు నాకు 2018లో మ్యారేజ్ అయింది. సో అప్పటి నుంచి నాకు సూర్యాపేట అంటే చాలా లాంగ్ మా హైదరాబాద్ నుంచి, మాది హైదరాబాద్. సూర్యాపేట అంటే మేము చాలా లాంగ్ డిస్టెన్స్. 2017లో మాకు మ్యాచ్ ఫిక్స్ అయిన, నాకు తెలిసి ఈ మంత్లోనే ఏప్రిల్ మంత్లో వచ్చి నన్ను చూసుకున్నారు. అప్పుడు కానీ నాకు హైదరాబాద్లో చూసుకోలేము, మాది అమ్మమ్మ వాళ్ళది ప్రాపర్ నల్గొండ. అక్కడికి వచ్చి చూసుకున్నారు. మాతో పాటు వీళ్ళతో పాటు అంకుల్ కూడా వచ్చారు. అంకుల్ ప్రార్థన చేశారు. నేను ఈ సంబంధం నాకు వచ్చినప్పటి నుంచి నేను ఫాస్టింగ్స్ ఉండి దాదాపు నేను 2 o'clock ప్రే చేసేదాన్ని. నాకు నా యవ్వన కాలంలో నుంచైనా నన్ను ఈ స్థితిలో ఉన్న మా అమ్మమ్మ కారణం అండి. ఆమె నన్ను తీసుకెళ్ళడం కానీ, నన్ను ఆత్మీయంగా అన్ని విషయాలలో మా అమ్మమ్మ నన్ను చూసుకునేది. 2 o'clock లేసి నేను అమ్మమ్మని అడిగా, అమ్మమ్మ నేను అంత లాంగ్ వెళ్ళలేను, నాకు వద్దు అని నేను చాలా ఏడ్చాను. అమ్మమ్మ ఉండి, సరే అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడి చిత్తం ఏదైతే అది జరుగుతుంది, వద్దు అని అంటే ఆయననే క్యాన్సిల్ చేస్తాడు, ఒకవేళ ఆయన చిత్తంలో ఉంటే వివాహం అవుతుంది అని అన్నప్పుడు నిజంగా అండి నేను యథార్థంగా చెప్తున్నా, 2 గంటలకు లేసి నేను ప్రతిదినం ప్రార్థన చేసేదాన్ని. దేవా నీ చిత్తమా కాదా, నీ చిత్తం అయితే జరిగించండి, లేదంటే లేదు. ఎందుకంటే నాకు చాలా వరకు వివాహాలన్నా కొంచెం ఇప్పటికైనా సరే చాలా విషయాలు నేను భయపడుతూ ఉంటాను. దేవుడి విషయంలో తప్ప సంబంధంగా నేను చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉంటాను. మాట కానీ, చేష్టలు కానీ, తలంపులో కానీ. అది నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు అది నాకు ఇచ్చిన కృప నేను తలొస్తున్నానండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 1 year ప్రార్థన చేశాము. 2017లో చూసుకున్న, 2018లో మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ మమ్మీ సపరేట్ అనమాట. మాకు అంటే ఒక సపరేట్గా ఇల్లు ఉండేది, మేము అందులో ఉండేవాళ్ళం. దాని తర్వాత చిన్న చిన్నగా దేవుడు నాకు ప్రథమ ఫలంగా మా పెద్ద పాప ఇచ్చాడు. అయితే నాకు అన్నయ్య చనిపోయారు. సో ఫస్ట్ మేము పాప పుడుతుంది అనుకోలేదు, బాబు పుట్టాలి అని చాలా ఆశించాము, కానీ దేవుడు ఇవ్వలేదు. మరి సెకండ్ గర్భఫలం దేవుడు ఇచ్చాడు, మళ్ళీ అప్పుడు బాబు పుట్టాలి అని అనుకున్నాం. నేను సెకండ్కి అయితే నేను పాపనే కావాలనుకున్నానండి. ఎందుకంటే నేను సింగిల్, నా ఫస్ట్ పాప అట్లా ఉండొద్దు, దేవాని చిత్తం అయితే పాపనే ఇవ్వండి నేను ప్రార్థించినప్పుడు దేవుడు పాపనే ఇచ్చారు. మరి మూడో ఫలంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబు గురించి, అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అదొక చిన్న సాక్ష్యం ఏంటంటే అండి, ఆ రోజు Group 1 ఎగ్జామ్, మా హస్బెండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, నేను ఫాస్టింగ్ ఉన్నాను. అది సండే. ఆ రోజు నేను ప్రేయర్ చేసుకుంటుంటే నాకు ఒక తలంపు ఏంటంటే, నేను గట్టిగా అరుస్తున్నా, అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా, నాకు ఆ దర్శనం అన్నమాట. ఒక పెద్ద బండరాయి, నేను ఎంత గట్టిగా ప్రార్థన చేసినా అది వినిపించట్లేదు. నేను చేసింది నాకే రివర్స్ అవుతుంది, కానీ అటు సైడ్ వినిపించట్లేదు. నేను చాలా ప్రార్థన చేశాను, దేవా నేను చేసింది నాకు మధ్యలో ఏం అడ్డుగా ఉంది, అది యేసు నామంలో తొలగించండి అని యెషయా గ్రంథంలో రాయబడ్డట్టుగా మన పాపంలే అన్నట్టుగా నేను నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నప్పుడు ఒక పెద్ద బండరాయి అది తొలగింపబడట్లేదు. దేవా నువ్వెందుకు ఇలా, నాకెందుకు నా వాయిస్ నాకే రిటర్న్ అవుతుంది, నీ దాకా ఎందుకు స్వరం చేరట్లేదని నేను చాలా ఏడ్చాను. ఏడుస్తున్నప్పుడు దేవుడు నాకు నా ఇయర్ రింగ్స్ గురించి చూపించాడండి. ఇయర్ రింగ్స్ గురించి, కానీ ఇది నేను ఎవరికి ఇంతవరకు నేను చెప్పలేదు. ఇయర్ రింగ్స్ చూపించినప్పుడు నేను అది తీసి బాగా కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు ఆ బండ అనేది తొలగిపోయింది. నిజంగా నేనైతే ఎంతగా ప్రార్థించానంటే, వెళ్ళాను, నాకు ఎందుకో చాలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందని నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే దేవుడు పాజిటివ్ ఇచ్చాడు. నేను ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి మీరు చెప్పాను, చాలాసార్లు తీయించుకుందామని 5 months వరకు అనుకున్నాను. తీయించుకోవాలని నైట్ అంతా అనిపించేది, డే టైం రాగానే సరే దేవుని చిత్తాన్ని నేను కాదనొద్దు, ఆయనకు మాత్రమే భయపడాలి అన్న ఒక ఒపీనియన్తో ఉండేదాన్ని. కానీ అద్భుత రీతిగా మాకు బాబుని ఇచ్చాడండి. అనేక విషయాలు నా జీవితంలో ఇదంతా నేను ఎందుకు నమ్ముతానంటే అండి, దేవుడి పట్ల విశ్వాసము, ఆయన పట్ల ఒక క్రమం మనకు ఉండాల. క్రమం లేని జీవితము, క్రమం లేని నాలుక, క్రమం లేని తలంపు, మనకి ఒక క్రమం అంటూ ఉండాలి మన జీవితానికి. క్రమం లేకపోతే చూడండి, ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది, క్రమం లేకపోతే అది పట్టాలు తప్పుతుంది. మన లైఫ్ కూడా క్రమం కలిగి జీవించామనుకో నిజంగా ఎన్నో అద్భుతాలండి. నాకు చిన్న వయసులో నుంచే దేవుడు నాకు ఎన్నో అనుభవాలు, అంటే అది నిజంగా మా ఫ్యామిలీ మీరు చూస్తే అంకుల్కి తెలుసు,
ప్రతి ఒక్కరు అన్యజనులే అండి. మా ఫ్యామిలీలో ఎవ్వరు, మా అమ్మమ్మ తర్వాత మా అమ్మమ్మకి 5 మెంబర్స్ ఆరుగురు సంతానము. అందులో మేము ఒక్కళ్ళమే మొత్తం క్రిస్టియన్గా మారి దేవుని కొరకు బ్రతుకుతున్నామండి. అసలు మేము అసలు ఏ విషయంలో మమ్మల్ని ఎంత తిట్టుకున్నా, ఎంత చేసినా, వాళ్ళు చేసే పూజలో కానీ, వాళ్ళు చేసే దేంట్లో కానీ మేము ఇంత పాలు పొందాము. తెలియని రోజులు పాలు పొందాము. కానీ వన్స్ దేవుని పరిపూర్ణంగా అంగీకరించిన తర్వాత ఒక క్రమము కలిగిన జీవితం. నా ఆశ, మ్యారేజ్ కాకముందు నుంచి నా ఆశ ఏంటంటే, నా నుండి ఆశీర్వాద తరం రావాలి, నా పిల్లలు ఆశీర్వదింపబడాలి, నా పిల్లలు ఆశీర్వదింపబడాలి, నా వెనుక ఉన్న తరం ఎటువంటిదైనా కానివ్వండి, నా నుండి న్యూ జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికీ స్టిల్ నా పోట్లాట అదే. నేను అదే అడుగుతా, దేవా నా మాట కానీ, నా చూపు కానీ, వినికిడి, తలంపు ఏదైనా సరే పరిశుద్ధాత్మతో ఉండాలి. నా నుండి కొత్త జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. అందుకే అండి మన నెహెమ్యా ఎంతగా బాధపడతాడు, ఎజ్రా ఎలాగా ఏడుస్తాడు అంటే, ఎందుకంటే భవిష్యత్ వాళ్ళ తల్లిదండ్రులను చూసేవాళ్ళు క్రమాన్ని నేర్చుకున్నారు. అదే రకంగా మనం క్రమంగా ఉంటే మన పిల్లలు, మన నోటికి క్రమం ఉంటే మన పిల్లలు ఉంటారు, మన నోటికి క్రమం లేకపోతే పిల్లలు వినరు. నా ఆలోచన అదే, మనకు క్రమం ఉండాలి. నాకు నిజంగా ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు చదివినప్పుడు ఏమర్థమైందంటే అండి, వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతగానో మోటివ్ చేశారు. మన పిల్లల్ని మోటివ్ చేయాలంటే ఫస్ట్ మనలో ఆ భక్తి ఉండాలనేసి నేను నమ్ముతా. బహుశా మన ఇంట్లో నమ్మకపోతుండొచ్చు మనల్ని బట్టి, కానీ మనల్ని దేవుడిని నమ్మాలి. దేవుడు ఎప్పుడైతే మనల్ని నమ్మి, నాకు ఏంటంటే ఒంటరిగా ఉన్నవారిని 1000 మందిగా చేస్తాను, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని ఆ ఒక వచనం నా జీవితంలో నెరవేర్చబడ్డదని నేను ఎంతో దృఢపడి నమ్ముతానండి. ఇంకోటి, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా, వారికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు పలికిన మాట. ఇదొకటి నా జీవితంలో ఎంతగానో నెరవేర్చబడిందండి. అంటే జస్ట్ దేనికి కాదు, ఆయన పట్ల మాకున్న విశ్వాసము, ఆయనే మా ఆధారం అని నేనే, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా జనరేషన్ మేము నమ్మామండి. నిజంగా మా అమ్మమ్మ కూడా ఎంతో ప్రార్థన పరురాలు. ఆమె కూడా చెప్తుంది, నాకు మా అమ్మమ్మ నేర్పించిన పాఠం ఏంటంటే, మనకి ఎంత శత్రువైనా సరే వాళ్ళ కోసం ఏమని నేను చాలాసార్లు అమ్మమ్మ ఇట్లా, అమ్మమ్మ, నేను ఏదంటే మమ్మీ కన్నా ఎక్కువ అమ్మమ్మతోనే షేర్ చేసుకునేదాన్ని. అమ్మమ్మ ఒక మాట ఏమైనా వాళ్ళంటే, బిడ్డ మనల్ని ఏమైనా బాధ పెడితే వాళ్ళు దీవించబడాలి, మనం క్షమింపబడాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు అని చెప్పేది. నిజంగా అండి, మా అమ్మమ్మని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే స్టిల్ ఇప్పటికి ఆమెకు ఒక 70+ ఉంటాయి. ఆమె నోటితో అంటే చెడ్డ మాటలు పలకడం కానీ, ఆమె చూపు కానీ, తలంపు కానీ, ఎవరైనా ఆమెకి చెడు హాని చేస్తే కూడా క్షమించేస్తుంది. నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక ఓల్డ్ ఉమెన్ అంతగానో ఆమె అన్నీ చదువు లేదా ఆమెకి, సంస్కారం అనేది ఏంటో తెలుసు. నిజంగా నేను చాలా ధన్యురాలను అనుకుంటే, ఏదో అంటే బిషప్ ఫ్యామిలీలో నుంచి నేను రాకపోయినా దేవుడు నాకు తెలిసిన కొంచెం ఇంకిత జ్ఞానం చూపించాడు. నిజంగా మన అపోస్తులుడైన పౌలు అంటాడు కదండి, ఈ దినాద మేము ఏమై ఉన్నామో కేవలమైన కృప ఉన్నది అని. నిజంగా అండి, మా అమ్మమ్మ కూడా అదే అంటది, మనం ఈ దినాన్ని తింటున్నామంటే అది దేవుని కృప బిడ్డ, మనం బట్టలు వస్త్రాలు ధరించుకుంటున్నామంటే అది దేవుని కృప. అప్పటి కాలంలో అమ్మమ్మ చెప్పేది, 2 చీరలు ఉండేది నాకు, ఒకటి వేసుకునేదాన్ని, ఒకటి ఉతుక్కునేవాళ్ళు. బహుశా అలాంటివి చాలామంది అనుభవించుంటారు. కానీ మా అమ్మమ్మ అంటే ఆమె లైఫ్లో ఉన్న చెప్పింది. కానీ ఇప్పుడండి ఆమె ఒక్క పట్టు చీర ఖరీదు వచ్చేసి 50,000 ఉంటుంది. అంటే దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించాడు. వాళ్ళకు, మా మామయ్య వాళ్ళ కుటుంబాలని, మా పెద్దమ్మ వాళ్ళ కుటుంబం ఎంతగా ఆశీర్వదించాడు. కాకపోతే వారికి రక్షణ లేదండి. నేను అదే చాలా బాధపడతా. దేవా, నేను అందుకే ఎప్పుడు నేను కోరుకునేది 2 ఏ భ్రష్టత్వంలో మేము పడొద్దు, ఏ దుష్టత్వంలో మేము పడొద్దు, గర్వానికి మేము లోనవ్వద్దు. మన ఒక వాగ్దానం చదువుకుందామండి మనం. సామెతలు 28వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం నుంచి నేను చదువుతానండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో అని
దాసుని గూర్చి వాని యాజమానితో కొండెములు చెప్పకుము. ఇక్కడ అక్కడ సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడండి. ఏమని చేస్తాడంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. నిజంగా నాకు అనిపిస్తుంది, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటేనే జీవితం అనిపిస్తుంది అండి. నాకు మరీ హైగా కావాలని నాకు ఎప్పుడు నేను కోరుకోను, మరి బీదరికంలో ఉండాలని నేను ఎప్పుడు కోరుకోను. దేవా, ఉన్న దాంట్లో సంతోషంగా, మరి ఒకవేళ నేను అనుకుంటాను, మీరు ఒకవేళ ఆశీర్వదించబడాలి నీకు ఇష్టంగా ఉంటే ఏ భ్రష్టత్వంలో పడొద్దు, ఏ గర్వంలో మేము పడొద్దు అన్న ప్రార్థనే నాదండి. అలాగే మా పిల్లల విషయంలో కూడా నేను చాలా వరకు ప్రయాస పడుతూ ఉంటాను. దేవుడి దగ్గర ఎంతో మెర్సీ శ్రేష్ఠ పిల్లల విషయంలో కూడా నేను ఎంతో నా వరకు నేను చాలా వరకు ప్రయాసపడుతుంటాను. మా హస్బెండ్ కూడా చెప్తుంటాను, మనం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే నా నుండి న్యూ జనరేషన్ రావాలి, నేను చెప్తూ ఉంటాను మా హస్బెండ్, నా నుండి కొత్త తరం రావాలా, ఆశీర్వదింపబడిన తరం రావాలి, దేవుని సేవకులు నా గర్భంలో పుట్టాలి. నేను ఫస్ట్ నుంచి నేను మ్యారేజ్ కాకముందు నుంచి చూడండి సండే స్కూల్ చెప్పేదాన్ని మా చర్చ్లో. మన అంకుల్కి తెలుసు ఆ దైవజనులు కూడా, మా ఆత్మీయ తండ్రి కూడా చాలా స్పిరిచువల్గా మమ్మల్ని పెంచాడండి. నాకు అనిపిస్తుంది బహుశా దేవుడు సూర్యాపేటలో కూడా ఒక నాయకత్వం కింద మమ్మల్ని ఉంచాడు. నేను దాన్ని బట్టి ఎంతగా కృతజ్ఞత రాలినవుతాను. నేను చాలా ప్రార్థిస్తాను అంకుల్ కోసం, అంకుల్ పరిచర్య కోసము. మా జీవరత్నం అంకుల్తో కూడా మేము జాన్ మార్క్ అంకుల్ గురించి మాట్లాడుతుంటాము. నిజంగా మా చాలా ఆత్మీయత. మీరు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత దైవజనులు ఎలా ఉంటారో, ఏ నాయకత్వం కింద ఉంటామో మనకి తెలియదు. కానీ నాకు అత్తగారింటి సైడ్ అయినా ఒక మంచి నాయకత్వం కింద ఉన్నాము, నేను మమ్మీ వాళ్ళ సైడ్ అయినా ఒక మంచి నాయకత్వం కింద ఉన్నాము. కానీ దేవుడు అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ వచ్చాడండి. మరొక చిన్న సాక్ష్యం ఏంటంటే, దేవుడు చిన్నగా నేను ఫస్ట్ నుంచి కూడా మా అమ్మమ్మ ఇల్లు వెతికేటప్పుడు 50 గజాలు ఉంటే చాలు, 100 గజాలు ఉంటే చాలు, 20 గజాలు ఉంటే చాలు అంటే బాగా తిట్టుకునేదాన్ని. అమ్మమ్మ ఎందుకు అట్లా, నాకు 200 గజాలు కావాలని బాగా ఏడ్చేదాన్ని దేవుడి దగ్గర. దేవా, నాకైతే పెద్ద ఇల్లు ఉండాలని నాకు ఇష్టం అయ్యా అని ఏడ్చినప్పుడు దేవుడు ఫస్ట్ మాకు 100 గజాలు ఇచ్చాడండి. దాని తర్వాత ఇప్పుడు ఒక 4 years నేను ఎంతగా కొట్లాడానంటే దేవుడితో, పగలు రాత్రులు అయితే 1 గంటలకు 2 గంటలకు ఉపవాసాలు ఉండి నేను ప్రార్థించేదాన్ని. నా కన్నీరు ఎవ్వరు చూడలేదు, కానీ దేవుడు ఒక్కడు చూశాడు. నిజం చెప్పాలంటే నా భర్త కూడా చూడలేదండి, ఎందుకంటే ఆయన మోస్ట్లీ డ్యూటీలోనే ఉండేవాడు. మా మమ్మీ చూసిందండి నా కన్నీరు. స్టిల్ ఇప్పటికీ మా మమ్మీ నా గురించి ఏం సాక్ష్యం చెప్తుందంటే, నాకన్నా ఎక్కువ నా కూతురే ప్రార్థించగలుగుతుంది, నాకన్నా ఎక్కువ విశ్వాసంలో ఎక్కువ ఉంటుంది, నేనన్న దేంట్లోనే పడిపోతా, నా కూతురు చాలా జాగ్రత్తగా ఉంటుందని ఈ ఒక్క సాక్ష్యం నేను ఎందుకంటే బయట వాళ్ళ దగ్గర కాదండి, మనం ఫస్ట్ ఇంట్లో వాళ్ళ దగ్గర పేర్స్ అదే అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ దగ్గర మేము ఎలా ఉంటున్నాం అనేది చూసుకోవాలి. మా మమ్మీ సాక్ష్యం ఇప్పటికీ చెప్తుంది. నేను ఎంతగా పోట్లాడానంటే దేవుడి దగ్గర, దేవా అన్యుల ముందు మమ్మల్ని అవమానపరచకండి అన్నప్పుడు దేవుడు 2024 February 5th రోజు ముగ్గు పోసామండి. వితిన్ 9 monthsలో మేము ఒక మన డూప్లెక్స్ హౌస్ కట్టాము. దేవుడు మహాకృప వల్ల ఆ ఇయర్లోనే మేము ఆ ఇంట్లోకి వెళ్ళిపోయామండి. కానీ మాతో కలిసి కట్టిన 2 ఇళ్ళు స్టిల్ ఇప్పటివరకు అక్కడే ఉన్నాయి. నేను ఎందుకో కూడా చెప్పగలుగుతాము, అది నేను దేవుడి పైన ఆధారపడ్డాము. ఏమంటాడు దేవుడు, అంటారు కదా, నిన్ను చూసిన ప్రజలు ఆశీర్వదింపబడిన వారని ప్రతి ఒక్క జనము చెప్పుకుంటుందని. నిజంగా మా కుటుంబాన్ని, మా ఇంటి సైడ్ చూసిన ప్రతి ఒక్కరు నిజంగానే మేము ఇన్ని కోట్లు పెట్టి కట్టిస్తున్న మా ఇల్లులు కావట్లేదు, వీళ్ళు దేవుడి పైన ఆధారపడ్డందుకు వీళ్ళకి ఎంత త్వరగా ఇల్లు కట్టబడిందని. నిజంగా డూప్లెక్స్ హౌస్ నిజంగా దేవుడు నా యొక్క కళను తీర్చాడండి. నేను 200 గజాలు అనుకున్న 150లోనే అసలు ఎంత పెద్ద గదులు అంటే నిజంగా లిటరలీ మీరు నమ్మరండి. మీకు ఎప్పుడైనా దేవుని కృప వల్ల టైం ఉంటే ఖచ్చితంగా మా ఇంటికి తీసుకెళ్ళాలని నా ఆశ. అంకుల్ కూడా చాలాసార్లు రమ్మన్నాను, రాలేరు. నిజంగా చాలా కృప, అది దేవుని కృప అండి. ఇది కూడా ఎందుకంటే మా మమ్మీ 10వ భాగం తీసేదండి. ఇంటి మీద వచ్చే 10వ భాగం నమ్మకంగా మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే నమ్మకత్వం అండి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటారు. ప్రతి నెల వచ్చే రెంట్లో 10వ భాగం ఖచ్చితంగా, అది అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారు. చూడండి, మేము వద్దు అనుకున్న మాకు 2 ఇల్లులు ఇచ్చాడండి దేవుడు.
నిజంగా. ఎందుకంటే అది నమ్మకంగా మా మమ్మీ మన దశం భాగం తీయడం వల్ల, నిజంగా దశం భాగం దేవుని సొమ్మండి. మీరు కూడా దశం భాగం తీసి దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా చూస్తారు. అందరు దశం భాగాలు తీయాలండి. నేను కోరుకునేది ఏంటంటే, ఈ జనరేషన్లో ఎంతో ఏ టైంలో మనం ఉంటామో తెలియదు, ఏ టైంలో మన జీవం దేవుడు తీసుకుంటాడో తెలియదు. కానీ ప్రతి విషయంలో నమ్మకత్వం, ప్రతి విషయంలో విశ్వాసం, ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడడం. నాకు మనుషులపైన ఆధారపడడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇవాళ పెడతారు, రేపన్నాడు లేనప్పుడు అడిగామనుకో చిరాకు పడతారు. నాకు అది అస్సలు కానీ ఇంకొక చిన్న సాక్ష్యం ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ నాకు మేనమామ అండి. డాడీ లేకపోయినా ఆయన మా డాడీ ప్లేస్లో ఉండి మా మేనమామ అన్నీ చూసుకున్నాడు. నా వివాహం చేశాడు, ప్రతిదీ. స్టిల్ ఇప్పటి వరకు మా మామయ్య నన్ను చూసుకుంటుంటాడని. కాకపోతే ఆయన ఎంత పెద్ద అన్యుడు అంటే, దేవుడు అంటే ఓకే, మన క్రైస్తవ్యాన్ని ఒబే చేస్తారు, కానీ చర్చ్కి వచ్చేంత ఒబే చెయ్యరు. కానీ ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఏదైతే మన క్రైస్తవ్యంలో లేదో, నిజం చెప్పాలంటే క్రైస్తవ్యంలో చాలామంది నీతిగా యథార్థంగా ఉండరు. నేను చూసినంత వరకు ఒక అన్యుడు ఆయన గురించి నేను సాక్ష్యం చెప్పగలుగుతా అంటే, ఎంత నీతిమంతుడు అంటే ఏమంటాడు, మనం ఈ చేయికి చేసింది చేయికి తెలియొద్దు. మా అమ్మమ్మ ఏమన్నా అంటే వాళ్ళకి ఇది పెట్టావరా అది పెట్టావరా అంటే, అమ్మ ఈ చేయికి చేసింది చేయికి తెలియొద్దని మీ దేవుడు చెప్పలేదా నీకు అని అంటాడు. ఇంకొకటి నన్ను మా మమ్మీని రీసెంట్గా అన్న మాట ఏంటంటే, అక్క మీరు దేవుని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటారంటే, నిజంగా నాకు మీ క్రైస్తవ్యంలో ఇంతవరకు నేను ఎవరిని మీలాంటివన్నీ నేను చూడలేదు. మీరు ఎంత దృఢంగా ఉంటారంటే, ప్రార్థన కానీ, విశ్వాసం కానీ, మాట కానీ. అసలు ఒక అన్యుడు మా గురించి సాక్ష్యం చెప్పాడంటే మేము ఎంతగా సంతోషపడ్డామండి. ఇదంతా మా గొప్పతనం కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఇంకా రానే తరంలో గురించి కూడా ప్రార్థిస్తామండి. జరుగుతున్న మన పాకిస్తాన్ ఇండియాకి జరుగుతున్న యుద్ధాల గురించి కూడా మేము ఎంతగానో నేనైతే పర్సనల్గా చాలా ప్రార్థిస్తున్నాను. ఇంకా మా కుటుంబాల గురించి కూడా మీరు కూడా ప్రార్థించండి. అన్యులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరూ క్రైస్తవ్యంలో మార్చబడాలని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం దేవుని వాక్యం 32వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, గతించిన నెల దాదాపు 4 మాసాలు దాటి 5వ నెలలో అడుగుపెట్టాం. ఈ 5వ నెలలో అడుగుపెట్టిన మనము ప్రస్తుతానికి పాకిస్తాన్ ఇండియా భయంకరమైన యుద్ధం ప్రకటించుకొని చాలా వరకు యుద్ధానికి వెళ్తూ, అలాగే మన యొక్క రాష్ట్రానికి అనగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ అనే జవాన్ అనగా మిలిటరీ నాయకుడు చనిపోయారు. నిజంగా చాలా బాధాకరం. తన కుటుంబం ఎంతో దుఃఖంలో ఉన్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకెన్ని ప్రాణాలు పోతాయో మనకు తెలియదు. హైదరాబాదు, విశాఖపట్నం అలాగే ముఖ్య పట్టణాలన్నీ హై అలర్ట్ పెట్టారు. ఎక్కువగా మనం బయటికి తిరగొద్దని, అలాగే వారానికి సరిపడా, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలని, అలాగే రకరకాలుగా వదంతులు వస్తున్నాయి, అలాగే సూచనలు వస్తున్నాయి, అలాగే గవర్నమెంట్ కూడా ప్రకటన చేస్తూ ఉంది. కనుక మనము ఈ పరిస్థితులను బట్టి యేసయ్య ముందే చెప్పాడు, ఆయన రాకడ దినములలో భూకంపాలు వస్తాయి, యుద్ధములు జరుగుతాయని. అది దేవుడి నోటి నుండి వచ్చిన మాట గనక అది జరిగిపోతూనే ఉంది. కానీ మనమైతే ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ప్రభువా, నీ చిత్తమైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధము ఆగిపోవాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడబడాలా, శాంతి కావాలా, సమాధానం కావాలా, ఇప్పుడు పుట్టిన బిడ్డలకు వారు ఎదగాల, పెద్దవాళ్ళు కావాలనేది మన ఉద్దేశ్యం. కనుక దేవుని చిత్తమైతే తొందరగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే అంటున్నాడు, మీరు కొట్లాడుకోకూడదు, మీరిద్దరు శాంతి చర్యలు చేపట్టండి, ఇద్దరు సమాధాన పడండి, యుద్ధం ఆపేయండి, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధంగా ఇది మారబోతుంది అని ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవన్నీ వింటుంటే మనకు కూడా గుండెలో చాలా కలవరం, బాధ, వేదన, దుఃఖం కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకుంటాం, మన కుటుంబాన్ని నిర్మించుకున్నాం. దేవుని కృపచేత ప్రతి ఒక్కరికి భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, గృహము, అలాగే అన్ని దేవుడు వసతులు అనుగ్రహించాడు, వనరులు అనుగ్రహించాడు. ఇవన్నీ ఒకేసారి కుప్పకూలిపోతే
ఎంత బాధ ఉంటుందో అది మనకు తెలుసు కనుక మరి అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కూడా మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఒక మాట చదువుకుందాం. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ వచనంలో 16వ వచనం చదువుకుందాం. బారాకు చేతికి యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెప్దాం. యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని. ఏం చేశాడట? అందరు చెప్పండి, ఏం చేశాడండి? ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని మందిరానికి వచ్చి, దేవుని సముఖమునకు వచ్చి, దేవుని యొక్క సన్నిధిలో ఇర్మియా ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడో. దేవుని బిడ్డ, నేను ఇలాగూ ప్రార్థన చేసి తిని. చదువుకుందాం. చూడండి, ఆ ప్రార్థనలో, ఆ వచనములో చాలా అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. దేవుణ్ణి గణపరుస్తున్నాడు. మనమేమో ఎక్కువ మన అవసరతలు అడుగుతూ ఉంటాము దేవుణ్ణి. ముందుగా ప్రార్థన చేసే దాంట్లో ముందు దేవుని నామాన్ని మహిమపరచాలంట, దేవుణ్ణి గణపరచాల. ఆయన ఎంత ప్రభావము కలిగిన వాడో, ఆయన ఎంత బలము కలిగిన వాడో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఆ మాటలు ఉచ్చరిస్తూ మనము దేవునికి ప్రార్థన చేయాల. ప్రారంభంలోనే మనం, ప్రభువా నాకు అది కావాలా, ఇది కావాలా, నన్ను అలాగ చేయి, ఇలాగ చేయి అనే దానికంటే ముందుగా ఆయనలో ఉన్న ఔన్నత్యం, ఆయనలో ఉన్న శక్తి, ఆయన ఎలాంటి శక్తి బలము కలిగిన వాడో ఆ విధంగా మనము దేవుణ్ణి పొగడుతూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రార్థన చేయాల. హల్లెలూయా. చూడండి ఏం మాట రాయబడిందో చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా అను యెహోవాను పేరు వహించువాడా. చూడండి, శూరుడా. హల్లెలూయా. మొదటి మాట ఏమంటున్నాడు? శూరుడా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఆయుధాలు, మన భారతదేశంలో ఉన్న సైన్యం, మన భారతదేశానికి దేవుడిచ్చినటువంటి యుద్ధ సామాగ్రిని చూచి మరి ఇప్పుడు పాకిస్తాన్ గడగడలాడుతుంది. హల్లెలూయా. దానికి తెలుసు మనకు, ఎప్పుడో 70-71 సంవత్సరంలో యుద్ధం వచ్చిందట నేను పుట్టినప్పుడు. మరి ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఇండియాకు యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. శూరుడా. శూరుడు అనే మాట చూడండి, అంటే ఏదైనా చేయువాడు. హల్లెలూయా. బలవంతుడైన గొప్ప యుద్ధ శూరుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆ పదములో శూరుడా, మహాదేవ. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? శూరుడా, మహాదేవ. ముందు ప్రార్థనలో మనము ఉచ్చరించాల్సిన పదాలు ఇవి. హల్లెలూయా. మనం డైరెక్ట్గా వెళ్ళిపోవద్దు ప్రార్థనకు. చూడండి, ఎవరైనా అయ్యగారులు ఇక్కడికి వచ్చినా, అలాగే రాజకీయ నాయకుల మీటింగ్లు జరిగినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా ఏం చేస్తారు? ఇక్కడ నడిపించే నాయకుడు ఆయనను పొగడుతుంటారు. ఏం చేస్తారండి? పొగుడుతుంటారు. ఆయన చేసిన కార్యం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క బలమేంటో, ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన చేపట్టిన పనులేంటో ముందు చెప్తారు. చెప్పి ఆయనకి బాగా పైకి లేపుతారు. హల్లెలూయా. మనుషులనే అంత గణపరిస్తే భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి ఇంకెంత గణపరచాల మనం? అందుకే ఈ ప్రవక్త అంటున్నాడు, శూరుడా, మహాదేవ. హల్లెలూయా. మహాదేవా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియో. అందరం ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చూడండి, నీ అధిక బలము చేత అంటే దేవుని బలమును గురించి ఆయన వర్ణిస్తున్నాడు. దేవుని మహాశక్తి గురించి వర్ణిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చేరిన మనం కూడా మన ప్రార్థన విధానాన్ని కొంచెం మార్చుకుంటే, దేవుణ్ణి స్తుతిస్తుంటే, స్తుతిలో దేవుని శక్తి దాగి ఉందంట. స్తుతిస్తుంటే శక్తి వచ్చేస్తుంది మనకు. దేవుణ్ణి గణపరుస్తుంటే, ఇప్పుడు మనం ఆరాధన ఆరాధన అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా. ఆరాధన చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా
హృదయాలో నడినెత్తి మొదలుకొని అరిపాదాల వరకు ఎంత ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ చేతులెత్తుతూ పాట పాడుతూ దేవునికి ఆరాధన చేస్తుంటే అక్కడ పరలోకంలో దేవుని దూతలతో పాటు ప్రభువు కూడా మన విషయంలో ఆనందిస్తాడు. హల్లెలూయా. అందుకే మన ప్రభువుని ఎప్పుడైనా గణపరచాలా, పొగడాలా. నువ్వు అధిక బలము కలిగిన దేవుడవో, నువ్వు భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడవో. చూడండి ఆయన పదములు ఎలాగున్నాయో. దేవుని విడలారా, అలాగూ దేవుణ్ణి గణపరచాలా. మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడైనా, ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడైనా, ఇంకా ఏదైనా డ్యూటీలో ఉన్నప్పుడైనా ఈ పదాలు ఉపయోగిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తుంటే ఆయనలో ఉన్న బలమంతా, శక్తి అంతా మనలోనికి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలా. చూడండి ఆయన ప్రార్థనలో, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. హల్లెలూయా. ఈ భూమి ఆకాశం నువ్వు సృజించావయ్యా. ఈ భూమి మీద నన్ను ఒక జీవిగా లేక ఒక మనిషిగా, మానవుడిగా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు ప్రభువా. దేవా దయతో కనికరించయ్యా, కృప చూపించయ్యా అని దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడో అలాంటిగా అలాగనే మనం కూడా ప్రార్థన చేయాలి. ఆఖరిగా ఏమనుంది అక్కడ 18 అదే 17 వచనంలో, నీకు అసాధ్యమైనది ఏదైనా లేదు. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏది? అందరూ ఒకసారి నాతో పలకండి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదో. మన ప్రార్థన చేసిన తర్వాత ఇది నమ్మాల. ప్రార్థన చేసి ఆమేనంటాం, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటాం. దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నమ్మాల. నీ శరీరంలో ఉన్న అనారోగ్యం తీసివేయడానికైనా, నీకున్న మానసిక ఒత్తిడులు తగ్గించడానికైనా, నీ యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చడానికైనా, నీ పరిస్థితుల ప్రభావాన్ని మార్చి నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వాలన్నా నువ్వు ఒకటి నమ్మాలా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. ఆయన మృతులను సజీవులుగా చేయగలడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం చేసే ప్రార్థనలో ఆమేన్ అంటున్నామంటే జరుగునుగాక, అవునుగాక అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు నీ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలము వస్తుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా లేదు. అసాధ్యమైనది ఏది లేదంట. 26, 27 వచనం చదవండి. అందులో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా. ఈ మాటకు దేవుడు చూడండి, ఆ ప్రార్థనకు వెంటనే సమాధానం వచ్చింది. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ దేవుడి నుండి ఇంకో స్వరం వినబడుతుంది. ఏమని? నేను యెహోవాను. హల్లెలూయా. చూడండి, దేవుడే స్వయంగా పలుకుతున్న మాట. నేను యెహోవాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి గల్లోనను. నువ్వు అన్నది కరెక్టే. నువ్వు చేసిన ప్రార్థన నిజంగా అది చాలా నిజంగా నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవుని బిడ్డలారు, వెంటనే దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయన హామీ ఇస్తున్నాడు. నువ్వు పలికిన మాట సత్యమే. ఓ ఇర్మియా, నువ్వు పలికిన మాట సత్యమే. నీకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని నువ్వు అన్నావు కదా. అవును, నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. ప్రజలందరూ ఒకవేళ యేసు దేవుడు కాదని అనుకున్నా యేసయ్య అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. అందరు కూడా గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఎంత గొప్ప దేవుడండి. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన అయిపోయిన తర్వాత మన శరీరాల్లో ఉన్న అనారోగ్యాన్ని చెక్ చేసుకోవాలట. షుగర్ వచ్చిన లోకే షుగర్ టెస్ట్ చేసుకోవాలా. ఉన్న రక్తం అంతా పోతుంటుంది, బ్లడ్ అంతా పోతుంటుంది. ఊరికి అనుమానం, ఊరికి ఉదయం తిన్నాక తినక ముందు ఊరికి ఎంత ఉందో చూడమ్మా, ఎంత ఉందో చూడయ్యా.
ఇలాగూ మనకు అనుమానం ఎక్కువ. అందుకే ప్రార్థన అయితే చేస్తాము కానీ అపనమ్మకంతో మళ్ళీ ఆ రోగం ఉందేమో, ఆ బలహీనత ఉందేమో, ఆ యొక్క పరిస్థితిలో నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడో లేదో అని చాలా వరకు బాధపడుతుంటాం. ఇర్మియా ప్రవక్త, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనగానే ప్రభువే చెప్తున్నాడు, యెహోవా ఇదిగో నేను సర్వ శరీరులకు దేవుడనయ్యా, నాకు అసాధ్యమైనది ఏది లేదో. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అదే ప్రార్థన చేద్దాం. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ రాత్రి అడుగుదాం, దేవుని దగ్గర గోజాడుదాం, దేవుని దగ్గర కనిపెట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. చూడండి, ధరణి మరి ఎంత చక్కటి సాక్ష్యం చెప్పిందో. 2 గంటలు కూడా లేచి ప్రార్థన చేసిందట. అంత కర్మేంటి? దేవుడు మంచి భర్తనిచ్చాడు, అలాగే మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఒక 2 ఇండ్లు ఇచ్చాడు, అలాగే 3 పిల్లల్ని ఇచ్చాడు. ఆమెకి ఏది కొదువ లేదో, కానీ 2 గంటలుగా మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది 3 గంటలు లేచి చేస్తుంటారు, కొంతమంది ఉదయం లేచి చేస్తుంటారు. దేవుని పిల్లలమైన మనం, నువ్వు దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు లేచి మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు. కొందరికి 2 గంటలకు వస్తుంది, నిద్ర పట్టదో, అటు మెసలా ఇటు మెసలా, అటు తిరిగా ఇటు తిరిగా ఇవన్నీ చేస్తుంటాం కానీ అయ్యో కాసేపు ప్రార్థన చేద్దామనే తలంపు మనకి రాదు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటాం, నిద్ర రాదు, నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. అందుకే 2 విధాలు నష్టపోతావు. ఆ మెలకువ రాగానే మోకాళ్ళ మీద వండి, నీకెప్పుడు మెలకువ దేవుడిస్తప్పుడు నీ అవసరతల కొరకు, యెహోవా నువ్వు బహు బలము కలిగిన దేవుడవయ్యా, నాకు ఈ బలహీనత ఉందని నీకు తెలియదా ప్రభువా, నాకు ఈ యొక్క శోధన ఉందని మీకు తెలుసు కదయ్యా, నువ్వు గొప్ప దేవుడవు కదా, నన్ను బాగు చేయి, నా పిల్లల దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకున్నటువంటి సమస్తాన్ని కాపాడయ్యా అని దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనం మొర పెడదాం, ప్రార్థన చేద్దాం. అందుకే దేవుడు ఎంత మంచి స్వభావం కలిగిన వాడో తన బిడ్డల పట్ల చూద్దాం. 39వ వచనం చదవండి. అందులోనే 39, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై. ఏం చేయడానికి ఉన్నాడు యేసయ్య? అందరు చెప్పండి, ఏం చేయడానికి ఉన్నాడు యేసయ్య? యేసయ్య ఎప్పుడు కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మనమే ఆయన నమ్మం. ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లోకములో ఏది లేదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఏ సమయంలో ప్రార్థన చేసినా, ఏ గడియలో ప్రార్థన చేసినా తప్పకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి చేస్తున్న ఈ ప్రార్థనకు దేవుడు మనకేం చేయబోతున్నాడు? అందరు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఏం చేయడానికి వచ్చాడు ఆయన? అందరు నీ ప్రార్థన విని ఏం చేయడానికి వచ్చాడు? మేలు చేయడానికి వచ్చాడు. కనుక ఆయన మేలు చేస్తాడు. మన ప్రార్థనలు ఎప్పుడు వృధా కావండి. మనిషి చచ్చిపోతాడట, కానీ ప్రార్థన చచ్చిపోదు. ప్రార్థనకు చావు లేదో. ఆ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన అలా తిరుగుతుంటుందంట. నీ యొక్క ప్రార్థన నెరవేరేంత వరకు అలా తిరుగుతూనే ఉంటుంది దేవుని దగ్గర. కనుక మనం ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. ఆయన మేలు చేయడానికి వచ్చాడు. ఆ 41వ వచనం కూడా చదవండి. వారి అందు మేలు చేయడానికి ఆనందిస్తున్నాడట. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? మేలు చేసేటప్పుడు ఆనందం ఉండదు. అయ్యో నేను సంపాదించిందంతా వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుండే, ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుండే, నా కష్టార్జితం అంతా అక్కడ ఇవ్వాల్సి వస్తుండే. డబ్బులు ఇస్తాం, ఇంకేదైనా సహాయం చేస్తాం, కానీ ఇచ్చేటప్పుడు మన మనసులో కొంతమంది ఏమో సంతోషంగా ఇస్తారు, కొంతమంది ఏమో గునుగుతూ సనుగుతూ అయ్యో ఈ కష్టార్జితం అంతా వీళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది కదా అని బాధపడతారు. అలా బాధపడే దేవుడు కాడాయట. అందుకే మేలు చేయుట యందు దేవుడు ఏం చేస్తాడట? ఆనందిస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మేలు చేయుటకు విస్కడైన దేవుని బిడ్డలారా, మేలు చేయుటకు ఆనందిస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి
మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి అదే ప్రార్థన చేద్దాం. మహాదేవా, యేసయ్యా, బాహుబలము కలిగిన వాడా, శక్తి కలిగిన వాడా, దేవాని మరి బాహుబలము కలిగిన చేతులు చాచినవాడా అని దేవునికి నీకు అసాధ్యమైనది ఏదైనా ఉంది అని ప్రార్థన చేసి ఉందా అని ఆయన క్వశ్చన్ చేస్తే యేసయ్య అంటున్నాడు, నిజంగా నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. నాకు అసాధ్యమైంది ఏది? ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడికి అన్ని సాధ్యమే, అన్ని సాధ్యమే, అన్ని సాధ్యమే. మనం నమ్మి ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. అలాగే కింది మాట కూడా చదువుకుందాం. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఈ గొప్ప కీడు రప్పించిన రీతిగానే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పించబోవచ్చున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. కీడొచ్చింది. మనం ఏమంటామంటే ఎవరికైనా ఏదైనా జరగకూడని ఇబ్బంది జరిగితే, ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు, పగడాల ప్రవీణ్ కుమార్. ఆయన మీదికి చాలా మంది అంటారు కీడొచ్చింది, అర్ధాంతరంగా చనిపోయాడు. ఆయన గొప్ప పాస్టర్ అయ్యుండి మధ్యలోనే ఆయన యొక్క ఊపిరి ఆగిపోయింది. కొంతమంది అంటారు ఇది శాపం అంటారు, కీడంటారు, ఇంకేదో అంటారు. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా? కీడు అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆ కీడు నుంచి తొలగించి ఆ కీడు కంటే గొప్ప మేలిస్తాడట. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దానికంటే దేవుడు గొప్ప మేలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు భయపడొద్దు, మనం ఎప్పుడు కృంగిపోవద్దు. నాకే ఈ శ్రమల, నాకే ఈ కష్టాల, నాకే ఈ అనారోగ్యమా, నాకే ఈ ఆర్థిక ఇబ్బందా, నాకే ఈ మానసిక ఒత్తిడా, నా కుటుంబానికే ఈ కీడా అనే కీడు గురించి భయపడుతున్నావేమో. అందుకే చూడండి, కీడు వెనకాల ఏం దాగి ఉంటది? అందరూ చెప్పండి, కీడు వెనకాల ఏం దాగి ఉంటది? మేలు దాగి ఉంటది. నువ్వు భయపడుతున్నావు, ఏమైపోతానో, ఏమైపోద్దో, పరిస్థితులు ఎలాగ మారిపోతాయో, ఈ కీడు నన్ను ఏం చేస్తుందో, ఈ సాతానుడు దుష్టుడు నన్ను ఏం చేస్తాడనే ఒక భయం, ఆందోళన మనకు కలవరం పుట్టిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా దేవుని మాట పలుకుతున్నాడు చూడండి. నేను కీడు రప్పించిన రీతిగానే వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి ఏం చేస్తాడట? రప్పించబో. కీడు వచ్చింది, బాధపడకు. బలహీనత వచ్చింది, బాధపడకో. వ్యాధి వచ్చింది, బాధపడకో. శోధన వచ్చింది, బాధపడకో. దీని అంతటికంటే ఎక్కువగా దేవుడు మరింత మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఒకప్పుడు చాలా బలహీనమైన స్థితి, ఒకప్పుడు దీన స్థితి, ఒకప్పుడు చాలా బాధ కలిగిన స్థితి. మరి ధరణి వాళ్ళ అమ్మమ్మ ఏమనేదట? 50 గజాల స్థలంలో చాలే బిడ్డ, మీకున్న స్థితి అంతే. హల్లెలూయా. అంటే అమ్మమ్మగా డెవలప్ కావాలని కోరుకోవచ్చు, కానీ వచ్చే ఉన్నటువంటి పరిస్థితులు ఆ 50 గజాలే. ఏమేమని ప్రార్థన చేశారు ధరణి? ప్రభువా, నాకు మాత్రం విశాలమైన స్థలము కావాలయ్యా. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు ఇప్పుడు? అమ్మా, నాకు సమస్తము సాధ్యమే, ఇదిగో నువ్వు కోరినట్లుగా మంచి గృహాన్ని నేను నీకు ఇస్తానన్నాడు, ఇచ్చేశాడు. హల్లెలూయా. అలాగే మనం నమ్మాలా? మనం చేసే ప్రార్థన మీద మనకే నమ్మకము కుదరాలా? ఈరోజు ఉదయం మరి దేవభిక్షం ఇంట్లో మేమందరం వెళ్ళి ఉపవాస ప్రార్థన చేశాం. ఈరోజు ఒక మరి ఉపవాస కూడిక జరిగింది వాళ్ళ ఇంట్లో. తర్వాత వెంటనే మళ్ళీ ఒక మ్యారేజ్కి వెళ్ళాం. దేవుని బిడ్డలారా, మరలా వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో మీ అందరితో కలిసి మనందరం ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, భయంకరమైన ఎండల్లో వెళ్తుంటే మరి అన్నారు, ఇంత ఎండలు అవసరమా అని ఒక ఆలోచన వచ్చి, ఇంత ఎండలో పోవాల్సిన అవసరం ఏంది
అని మాకు ఒక లోపట బాధ ఉంటుంది. కానీ దేవుని పని. హల్లెలూయా. మేము అక్కడ ఒకటే ప్రార్థన చేసాం, ప్రభువా మేమందరము నీ బిడ్డలముగా ఈ ఇంటిలో అడుగు పెట్టాం, ఈ ఇంటికి శుభము కలగాల, ఈ ఇంటికి మేలు జరగాల, కీడంతా తొలగిపోవాలా. యేసయ్య గొప్ప మనసు కలిగినోడు. కీడంతటి కంటే అంతకంటే గొప్ప మేలును వారి మీదకి రప్పిస్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ రాత్రి అదే మేలుతో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుని బిడ్డలారా, 43వ వచనం చదువుకుందాం. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయుల చేతికి ఇవ్వబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున నేను వారిలో చెరపోయిన వారిని రప్పించబోచున్నాను గనుక మనుషులు క్రయమిచ్చి పొలములు, ఆమేన్ చెప్పండి అందరు ఒకసారి. ఒకప్పుడు కీడొచ్చి ఏమైపోయింది, వారికి ఉన్నటువంటి మరి స్థలాలన్నీ పాడైపోయాను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, అది కల్దీయుల చేతిలోనికి ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, అలాంటి దానిని దేవుడు మరలా అద్భుత కార్యం చేసి వారిని నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన అలాగే ఉండాలా. అలాగే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలా. ఆ యొక్క వచనంలో మహాదేవ, మన ప్రభువుని ఎలాగ పోగొడుతున్నాడండి? మహాదేవ, శూరుడా, మహాదేవా, బాహుబలము కలిగినటువంటి చేతులు చాచిన ప్రభువా. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. ఆయన చేతులు బలం గలవంట, బాహుబలము కలిగినటువంటి చేతులు కలిగిన దేవుడు అదే చెయ్యి, అదే హస్తం నీ మీదికి తెచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. నీ మీదికి వచ్చిన కీడంతటి కంటే రెట్టింపు మేలుతో దేవుడు ఈరోజు మనందరిని ఆశీర్వదిస్తాడు. అలాగున మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థించుకుందాం.